లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుండి 44 వచనాలు చూద్దాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దానిని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కాని ఇప్పుడని నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టుగుట్టు కట్టి ముట్టడి వేసి. అంతవరకు చాలండి. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువుల్ని చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేశారంట. ఈరోజు చాలా మంది, మీ దేవుడు ఎన్నోసార్లు ఆన్సర్స్ని పంపించాడు, దేవుడు ఎన్నోసార్లు ఆన్సర్స్ని పంపించాడు. మోషేని పంపించాడండి మొదటిగా ఇశ్రాయేలీలకి. అంటే దేవుడు ఇచ్చాడా పర్మిషన్ కాదు. మొదటిలో మోషేకి వైరాగ్యం ఉంది. నా ఇశ్రాయేలీ, నా తోటి వారు, నా రక్త సంబంధులు ఎలాగైనా రక్షించాలని వైరాగ్యం. కానీ ఎప్పుడైతే మోషే ఆ హెబ్రీలు కొట్టబొట్టము చూసినప్పుడు ఆయనకి రోషం వచ్చి ఆ ఐగుప్తుడిని చంపాడో, ఆ హెబ్రీలు ఆ తోటి వారు అన్నారు, నువ్వు చేసిన కార్యము నేను చూశాను, నువ్వు నా పైన అధిపతివా, మా పైన అధిపతివా, హూ మేడ్ యువర్ లీడర్ అబౌవ్ us అని అడిగారు. అంటే అప్పటికే జవాబు వచ్చేంత వరకు వచ్చింది, వరకు వచ్చింది జవాబు, విడుదల చేయంత వరకు వచ్చింది. విమోచకుడు వారిని ఆ స్థలం నుండి రక్షించే రక్షకుడు అక్కడి వరకు వచ్చాడు. కానీ వీరి తిరుగుబాటు ఏంటి? హూ మేడ్ యువర్ లీడర్ అబౌవ్ us అని అడిగారు కదా. మోషే పారిపోవాల్సి వచ్చింది, మోషే భయపడి పారిపోవాల్సి వచ్చింది. ఈరోజు మన జీవితంలో కూడా అనేక మందిని దేవుడు పంపిస్తూ ఉంటాడు, సహాయకులు, మన డెస్టినీ హెల్పర్స్ని. కొంతమంది మిమ్మల్ని సరైన ప్లేస్లోకి నడిపించే వ్యక్తులు, సరైన ఆలోచన చెప్పే వ్యక్తులు. అట్లాంటి వారిని మనము మన మూఢత్వం బట్టి, మూర్ఖత్వం బట్టి ఏం చేస్తామంటే, నువ్వు ఎవరివి, నువ్వెందుకు వచ్చావు, నీ వల్ల నాకేం అవసరము, నువ్వేదో రాజు అనుకుంటున్నావా, నా పైన లీడర్ అనుకుంటున్నావా అని ఇట్లా చెప్పి మన జీవితాలు ఎంతో మందిని త్రోసేసాం. కాబట్టి మరలా డిలే అయిపోయింది మన జీవితం, మరలా కొండ చుట్టే తిరుగుతున్నాం. అర్థమవుతుందండి? ఆ రోజు మోషే థ్యాంక్ యూ, మమ్మల్ని రక్షించడానికి నువ్వు వచ్చావు అని అంటే ఒకవేళ దేవుని కార్యం అప్పుడే జరుగుండేదేమో, హూ నోస్. కానీ మరలా 40 years డిలే, 40 సంవత్సరాలు డిలే అయింది. ఎందుకంటే వీరు ఎదుర్కొన్నారు, నాకొద్దు, హూ మేడ్ యువర్ లీడర్ అని చెప్పారు కాబట్టి. మోషే వెళ్ళిపోయాడు కాబట్టి 40 సంవత్సరాలు మరలా అలాగా దాటిపోయి 40 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభును కూడా ఎందుకు వచ్చావు అని మూర్ఖంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన వారిని చూసి ఆ పట్టణం దగ్గరికి వచ్చి ఏడ్చాడంట అండి. ఏం చేస్తాడు యేసు ప్రభు? ఏడ్చాడంట. ఈరోజు అనేక సార్లు దేవుడు మనకి సహాయకుల్ని పంపిస్తున్నాడు, ఆ సమయానికి రక్షకులుగా కొంతమందిని దేవదూతలుగా పంపిస్తున్నాడు. కానీ మనము వారిని తృణీకరిస్తున్నాము. వీఆర్ సేయింగ్ నో నో నో, ఐ కెన్ డూ ఇట్ ఆల్ బై మై సెల్ఫ్, ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్, ఐఎమ్ ఫైన్ బై మై సెల్ఫ్ అనే పరిస్థితుల్లో ఎన్నో మార్లు నేను లేవనెత్తాలని నేను పంపించాను, ఎన్నో మార్లు నిన్ను బాగు చేయాలని మనుషుల్ని పంపించాను, ప్రేరేపించాను, నేనే ప్రోత్సహించాను. వారు నీ దగ్గరికి వచ్చారు. నీ విడుదల, నీ బ్లెస్సింగ్ అంత దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు త్రోసివేసావు. కాబట్టి మరలా జీవితము వాయిదా, ఆలస్యం అవుతుంది. ఈరోజు యూ షుడ్ అండర్స్టాండ్, యేసు ప్రభు చెప్పాడు, నువ్వు ఈ సంగతులని తెలుసుకుని ఏడులా నీకెంత మేలు. ఈరోజు నేను కూడా అది చెప్తున్నానండి, మీరు ఈ సంగతులు తెలుసుకుంటే నీకెంత మేలు. ఇంకెంతకాలం ఆలస్యం చేస్తారు, ఇంకెంతకాలం వాయిదా వేస్తారు. నేను ఎన్నోసార్లు నిన్ను రక్షించడానికి నేను దగ్గరకు వచ్చాను, కానీ నేను దర్శించిన కాలం నువ్వు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు వచ్చారు. ఐ హ్యావ్ కమ్ మెనీ టైమ్స్ టు minister to you, to set you free, to heal you, to deliver you, to do a new thing in your life. నీ జీవితంలో నూతన కార్యం చేయడానికి ఎన్నో మార్లు వచ్చాను నా బిడ్డ, కానీ నిన్ను దర్శించే కాలం నువ్వు తెలుసుకోలేకపోయావు. అందుకనే నీ జీవితం మరలా ఆలస్యం అవుతుంది, మరలా పోగొట్టుకుంటున్నావు. మోషే లాంటి వ్యక్తుల్ని పంపించాను, వద్దన్నావు. నేను వచ్చాను, వద్దన్నావు. ఎంతో మందిని పంపించాను, వద్దన్నావు. ఇది కాదు, ఇంకా బెటర్, ఇంకా బెటర్, ఇంకా బెటర్ అంటున్నావు. కాబట్టి మీ జీవితం ఇంకా ఆలస్యం అవుతుంది. అప్పటికే యేసు ప్రభు వారి ఆఖరి జవాబు, దేవర్ సింగ్, ఈయన కాదులే మెస్సే, ఇంకొకరు వస్తారు. చాలా మందికి ఇదొక జబ్బు ఉందండి, ఎంత మంచి వచ్చినా
మంచి ఉద్యోగం వస్తే ఇంకా దీనికంటే బెటర్ వస్తుందేమో. ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు డ్రీమ్ బిగ్, బట్ డిడ్ యూ రియలైజ్ దట్ ఓకే ఇది దేవుడే ఇచ్చాడేమో, ఈ సమయానికి దేవుడే పంపించాడేమో అని చాలా మంది అనుకోరు. దేవుని చిత్తాన్ని ఎరగరు కాబట్టి మరలా వారి జీవితం అంతా ఆలస్యం అవుతుంది. ఇక్కడ యేసు ప్రభువే మా మెస్సాయ అంటే నువ్వు కాదు, ఇంకో మెస్సాయ వస్తున్నాడు. ఈ సంబంధం బాగుంటుంది నీకంటే, లేదు నాకు ఇంకా బెటర్ వాడు కావాలి, నాకు ఇంకా బెటర్ భార్య కావాలి. కాదు, నీ బలహీనతలకి తిను కరెక్ట్గా ఉంటుంది అని అంటే, లేదు లేదు నాకు లుక్ వైజ్ బాగుండాలి, నాకు ఉద్యోగం వైజ్ బాగుండాలి. లేదు ఒకవేళ వారు లుక్ వైజ్ ఉద్యోగం వైజ్ బాగున్నా నీకు నరకాన్ని చూపిస్తారు అని అంటే, లేదు లేదు ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ బెటర్. బట్ హౌ మెనీ టైమ్స్ గాడ్ హెస్ సెంట్ యూ అండ్ యూ రిజెక్టెడ్ ఇట్ అండ్ యూ సెడ్ నో 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 ఐ డోంట్ వాంట్ దిస్. అండ్ దట్ ఈస్ వై యువర్ లైఫ్ ఇస్ గెటింగ్ డిలేడ్. ఎన్ని సంవత్సరాలు డిలే అవుతుందండి? ఈరోజు మన జీవితంలో వీ షుడ్ నాట్ షో మర్సీ టు డిలే. అస్సలు కనికరం చూపించదు. ఇంకా అవుతుందిలే ఆలస్యమైన పర్వాలేదులే అనే మాటలు ఆపేయండి. కొన్నిసార్లు ఎదుర్కోవాలి. ఎందుకంటే షోయింగ్ మర్సీ టు డిలే ఇస్ లైక్ గివింగ్ అప్ ఆన్ యువర్ డెస్టినీ. అర్థమవుతుందా? ఆలస్యాన్ని కనికరిస్తూ అవుతుందిలే, తట్టుకుందాంలే, ఓడ్చుకుందాంలే అనుకుంటున్నప్పుడు జీవితం అంతా వృధా అయిపోతా ఉంది. మీ డెస్టినీకి, మీ ఒడ్డుకు చేరేటప్పటికి ఇంక ఏం లేదు అక్కడ, అంతా అయిపోయింది. అసలు చేర్చబడతారో కూడా డౌటే. అట్లాంటి పరిస్థితి అండి. సో ఈ జీవితంలో డిలే జ్ఞాపకం చేసుకోవాలి. ఇఫ్ యు డు నాట్ స్టాప్ డిలే విల్ స్టాప్ యూ. అర్థమవుతుందా? ఆలస్యాన్ని మీరు ఆపకపోతే ఆలస్యమే మిమ్మల్ని ఆపుతుందంట. ఇంకా ఆలస్యమైన పర్వాలేదులే. చాలా ఈ భారతదేశంలో సామెత ఉంటుంది కదా, ఆలస్యము అమృతము ఏంటండి, ఆలస్యము అమృతము విషంలాగా మారుతుంది. మొదట్లో అమృతంగా ఉంటుంది, తర్వాత విషములాగా ఉంటుంది. ఆలస్యము అమృతము విషం. ఇఫ్ యూ డు నాట్ స్టాప్ డిలే ఇన్ యువర్ లైఫ్, డిలే విల్ స్టాప్ యూ ఫ్రమ్ లివింగ్ గాడ్ డెస్టిన్డ్ లైఫ్. అర్థమవుతుందా? మన జీవితాలు ఎన్నోసార్లు ఈ డిలే బట్టి మన జీవితం ఆగిపోయిందండి. ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నోసార్లు మీ కుటుంబ పరిస్థితులు కూడా మీరు ఎరిగి ఉండాలి. వారసత్వంగా ఆలస్యం వస్తుంది తెలుసా? మా తల్లిదండ్రులకి ఇలానే ఆలస్యమైంది, నాకు ఆలస్యం అవుతుంది. మా ముత్తాతలకి ఆలస్యమైంది, నాకు కూడా ఆలస్యం అవుతుంది. అబ్రాహాంని చూసినట్టయితే అబ్రాహాము గర్భఫలం ఆలస్యం అయిందా లేదా? అయింది. ఇస్సాకు గర్భఫలం ఆలస్యం అయిందా? అయింది. యాకోబు రాహేలు గర్భఫలం ఆలస్యం అయిందా? అయింది. కొన్నిసార్లు వారసత్వంగా కూడా ఆలస్యం జరుగుతుంది. ఇవన్నీ కాదు, అపవాది కాదు, దేవుడు కాదు, నా పొరపాట్లు కాదు అని అంటే ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటిదంటే వారసత్వంగా నా జీవితం ఆలస్యం అవుతుందా? మా తల్లిదండ్రులకి జరిగిందా, వీరికి జరిగిందా, అందుకే నాకు కూడా జరుగుతుందా అన్నప్పుడు ఆ శాపాన్ని యేసు నామంలో కొట్టివేయాలి. పేరు వరుసన. దేవా నా శాపాలన్నీ కొట్టివేయడం కాదు, పేరు వరుసన రినౌన్స్ అండ్ రెబ్యూక్ అండ్ క్యాన్సిల్ ద కర్స్. వారసత్వంగా వస్తున్నట్లయితే దేవా ప్రతి శాపాన్ని నువ్వు శిలువ పైన మోస్తావు, కొట్టివేస్తావు. కాబట్టి ఈ వారసత్వంగా వచ్చే ఈ ఆలస్యం కూడా నా జీవితంలో నుండి కొట్టివేయ్యా. నీ కార్యములు నా జీవితంలో అతి శీఘ్రముగా జరుగునుగాక అని ప్రకటించండి. డిక్లేర్ గాడ్స్ వర్డ్ అపాన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఆలస్యం అవుతుందని మీరు గుర్తిస్తున్నట్లయితే నోరు విప్పి ప్రార్థన చేస్తారా? దేవా నన్ను క్షమించయ్యా, నాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. అవునయ్యా, నా అజాగ్రత్తను బట్టి ఇంతకాలం ఎన్నో పోగొట్టుకున్నానయ్యా. బట్ హియర్ ఆన్ లార్డ్, హియర్ ఆన్. ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్పండి, ఇంకా చాలు, ఆలస్యమైనది చాలు. దేవా శీఘ్రముగా నీ కార్యము జరిగించు. నోరు విప్పి చెప్తారా? ఏ విషయంలో శీఘ్రముగా దేవుడు తన కార్యము జరిగించాలి అడిగాను. ఐ నీడ్ డివైన్ స్పీడ్ ఇన్ మై లైఫ్ లార్డ్. ఐ నీడ్ డివైన్ స్పీడ్ లార్డ్. ఐ నీడ్ సమ్ ఇంటర్ఫియరెన్స్. ఐ నీడ్ అ చేంజ్. నాకు మార్పు కావాలి, నా జీవితంలో నూతన కార్యము జరగాలి. దేవా సహాయం చేయ ప్రభువా. ద గ్రేటెస్ట్ థింగ్ దట్ యు కెన్ ఎవర్ ప్రేస్. దేవా సహాయం చేయ యెహోవా, సహాయం చేయ ప్రభువా. నాకు విడుదల కావాలి, నా జీవితంలో కార్యము జరగాలి. ఇదే సంవత్సరం అని ఎన్ని సంవత్సరాల నుండి చెప్తున్నాను. ఈ సంవత్సరం అవుతుంది అనుకున్నా, కానీ ఎన్నో సంవత్సరాలాగా దాటి వెళ్ళిపోతున్నాయ్యా. ప్రతి ఒక్కరు నిజముగా వైరాగ్యం ఉన్నట్లయితే,
నిజముగా విసుగు వచ్చిన వారు ఉన్నట్లయితే యాకోబు పెనుగులాడిన రీతిగా దేవునితో పెనుగులాడతారా అంటే నోరు విప్పి, దేవా నువ్వు కార్యము చేయాల్సిందే, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టాను, ఇంకెంత కాలము ప్రభువా నా జీవితంలో కార్యము జరిగించవా. పరమ తండ్రి పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మేము కొన్ని విషయాలు బట్టి అడిగాము కానీ దేవా ఇంకా ఎన్నో బాధలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆగిపోయినవి ఉన్నాయ్యా. నీకు తెలుసయ్యా, వారు అడిగారయ్యా, నీకు తెలుసయ్యా. వారి జీవితంలో నీ కార్యము శీఘ్రముగా జరిగించమని వేడుకుంటున్నాం. ఇది మరుపురాని రోజుగా చేయమని వేడుకుంటున్నానయ్యా. ఇది మరుపురాని రోజుగా చేయమని వేడుకుంటున్నానయ్యా. ఎవరెవరైతే నీ సన్నిధిలో కన్నీరు అనే విత్తనము విత్తారో, నా జీవితంలో దేవుడి కార్యము జరిగించాలని కన్నీటితోటి విత్తనము విత్తారో, అది వారి జీవితంలో సంతోష పంటలుగా కోయాలయ్యా. నీవే ఆ కార్యము జరిగించమని వేడుకుంటున్నానయ్యా. ఎవరెవరైతే ఈరోజు ప్రార్థన చేస్తారో అతి త్వరలో వారు సాక్ష్యము చెప్పాలి. నా దేవుడు ఎఫ్రాతా అన్నప్పుడు నా జీవితంలో తెరిచాడు, మార్గాలు తెరిచాడు, అద్భుతాలు చేశాడు, ఆలస్యాన్ని ఎదిరించాను నేను దేవుని నామములో అని చెప్పాలయ్యా. అట్టి కార్యాలు జరిగించమని వేడుకుంటున్నానయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. పరిశుద్ధాత్మ దేవా, I pray once again, Lord Father, whatever they have prayed, seal it in the name of Jesus, Lord. Seal it in the name of Jesus, Lord. We seal it in the name of Jesus. ఏ ప్రార్థన కూడా వృధా పోకూడదయ్యా. ఏ ప్రార్థన కూడా వ్యర్థం అవ్వకూడదయ్యా. ఇది ఇంకొక ప్రార్థనగా ఉండకూడదయ్యా. ఇది మరలా చేసిన ప్రార్థనగా ఉండకూడదయ్యా. హన్నా ప్రార్థించింది, హన్నా మొరపెట్టింది, మరుసటి సంవత్సరంలో కుమారుడు ఉంటాడంటే ఆమె ఇంకెప్పుడు చింతించలేదు, ఇంకెప్పుడు క్రాంతురాలు ఉండలేదని నీ వాక్యం తెలియదు. సంతోషిస్తూ చిరునవ్వుతోటి వెళ్ళింది. అదే రీతిగా ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు సంతోషిస్తూ చిరునవ్వుతోటి వెళ్ళాలి. ఎందుకంటే నా దేవుడు చెప్పాడంటే చేసే తీరుతాడు, నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పాలయ్యా. He will do it, He will do it, He will do it. By this time next year they should have the answer, Lord Father. In the name of Jesus I declare as your child of God, as your servant, Lord, నీ దాసరాలుగా పలుకుతున్నాను. మరుసటి సంవత్సరంలో మరి ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తారో ఆ జవాబు పొందుకోవాలయ్యా. అట్టి కార్యము జరిగించు ప్రభు. ముద్రించయ్యా, నీ దాసరాల మాటను ముద్రించి, నీ వాక్యాన్ని ముద్రించి మా జీవితంలో కార్యాలు చేయగలిగిన దేవుడు. ఇంకే సంవత్సరం వృధా కాకూడదయ్యా. ఇంకే సంవత్సరం వెళ్ళిపోకూడదయ్యా. ఈ ఒక్క రోజు కూడా వేస్ట్ అవ్వకూడదయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని స్థిరపరచు, బలపరచు, లేవనెత్తు, ఎదిగింపచేయి. వారి జీవితంలో ఆశీర్వాదము దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం ఏకకంఠం తామని చెప్దామండి.